ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పరీక్షా ఫలితాల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి మీకైతే చూపిస్తాను, డీటెయిల్గా అయితే చెప్తాను. ముఖ్యంగా ఈ నెల 30న ఎంసెట్ ఫలితాలు క్లియర్గా వినండి. దీంట్లో ఏం చెప్తారో మీకైతే చెప్తున్నాను. మనకి ముఖ్యంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సంబంధించి ఫలితాలు ఈ నెల 30 తేదీన విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనకి ఇదివరకు ఎందుకు లేట్ అయింది? మనకి సప్లిమెంటరీ సిబిఎస్ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాల వల్ల లేట్ అయితే కావడం జరిగింది. మనకి డిక్లరేషన్ కూడా ఓపెన్ చేశారు. ఎప్పటి వరకు ఉందంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఇచ్చారు. ఇచ్చిన టైంలోపు సిబిఎస్ఈ విద్యార్థులు డిక్లరేషన్ మనకి ముఖ్యంగా వెబ్సైట్లో ఈ విధంగా మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫిల్ చేసిన తర్వాత మనకు ముఖ్యంగా ఆ మార్కులు నమోదైన పూర్తయిన తర్వాత ఫలితాలు ఇచ్చేందుకు 2 days పాటు టైం అయితే పడుతుందని చెప్పి మనకి వీళ్ళైతే చెప్పడం జరిగింది. 30న ఫలితాలు రావడానికి చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి ఈజీగా 2 days టైం అయితే పడుతుందని ఈ ఆర్టికల్ అయితే చెప్పారన్నమాట. సో మీరు ఎటు చూసుకున్నా ఈ మంత్ ఎండింగ్న ఎంసెట్ ఫలితాలు అయితే పక్కా అయితే రావడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేరుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీరు చూసిన ఆర్టికల్ కూడా మనకి ఈ రోజు అఫీషియల్గా చెప్పారు. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో మెయిన్గా నేను నైట్ సిబిఎస్ఈ వీడియోలో కొంచెం లేట్ అయితే కావడం జరిగింది. ఇంకా మీద నుంచి కరెక్ట్ టైం అయితే అప్డేట్ అయితే వచ్చేస్తున్నామట. ఫలితాలు అయితే మనకి 30న అయితే రావడం జరుగుతుంది. సో మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రూపంలో డిక్లేర్ చేస్తారు. ఒక డేట్ అయితే 13th రిలీజ్ చేద్దాం పక్కగా అయితే అనుకున్నారు. డిక్లరేషన్ కూడా రేపు అయితే సాయంత్రం 5కి అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఫలితాలు ఇచ్చేందుకు 2 days పాటు టైం అయితే పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వచ్చిన డేటా దాంట్లో ఎంటర్ చేసి మనకి మార్కులు మొత్తం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, అందుకే మనకి ఇంతలా టైం అయితే పడతామంట, 2 days టైం. ఇంకా ఫర్దర్ మీకు ఎటువంటి డేట్ కన్ఫర్మ్ అయినా పక్కాగా అఫీషియల్గా అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.